హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఫ్లవర్స్ కట్టడం కూడా రాని వాళ్ళకి వాళ్ళు ఎలా ఫ్లవర్స్ అనేది కట్టుకోవచ్చు అనేది నేను ఈరోజు చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను దారం తీసేసుకొని ఖాళీ బొటన్ వేలుకి జస్ట్ దారపుండు మాత్రమే ఫింగర్స్ మధ్యలో ఇన్సర్ట్ పెడుతున్నానండి. తర్వాత ఫ్లవర్స్ అనేవి తీసుకొని అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 తీసుకొని అంటే స్టార్టింగ్ వచ్చేసి పర్టికులర్ ఫ్లవర్స్ని బట్టి లెంత్ తీసుకొని మిడిల్లో సపోజ్ 1 మీటర్ కొంచెం మీకు కావాల్సినంత లెంత్ చూసుకోండి అండ్ తీసేసుకొని ఫ్లవర్స్ పెట్టేసి దారం అనేది ఫస్ట్ హాఫ్ పార్ట్ తీసుకొని సెకండ్ హాఫ్ పార్ట్ ఉంది కదా దానిపైన దారం అనేది వేసి జస్ట్ కింద నుంచి ఒకసారి లాగేయాలండి. అలా టైట్గా లాగేసి హోల్డ్ చేయాలి. అలా ప్రతిసారి మనం అలాగే ఫ్లవర్స్ కట్టుకోవాలండి. ఫ్లవర్స్ పెట్టుకొని దారం అనేది అలా దారం పైన వేసుకొని ఇలా లాక్కోవటమే, అంతే. అంటే నేను స్టార్టింగే దారం అనేది ఎంత లెంత్ కావాలనేది తీసేసుకున్న తర్వాత సపోజ్ నేను ఒక మూర అంత లెంత్ తీసుకుంటే దాంట్లో హాఫ్ నుంచి కట్టుకుంటున్నాను. ఒక హాఫ్ ఏమో మూడేసుకోవడానికి ఉంటుంది, ఇంకో సెకండ్ పార్ట్ హాఫ్ ఏమో ఫ్లవర్స్ పెట్టుకొని ఫస్ట్ పార్ట్ హాఫ్తో మూడేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా. కాకపోతే ఇలా మనం ఫ్లవర్స్ కట్టుకుంటే తెంపటానికి కుదరదండి. అంటే కొంతమంది ఎక్కువ కట్టేసుకొని కొంచెం ఇప్పుడు పెట్టుకోవచ్చు, కొంచెం తర్వాత పెట్టుకోవచ్చు అట్లా అనుకుంటారు. సో తెంపితే మాత్రం మొత్తం ఊడిపోతాయి. మీకు ఎంత లెంత్ కావాలనేది దాన్ని బట్టే చూసుకొని ఈ ఫ్లవర్స్ అనేవి కట్టుకోవాలి. కట్టుకొని ఇలా పెట్టేసుకొని ఒక ముడి వేసేసుకొని లాగేయటమే. గట్టిగా లాగటం వల్ల స్ట్రాంగ్గా పట్టుకుంటే మనకి అనేది లూజ్ అవ్వదు, ఫ్లవర్స్ అనేవి జారిపోవు. సో ఇంతేనండి. ఫ్లవర్స్ అనేవి చాలా చిక్కగా వస్తాయి, లుక్ కూడా చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, కట్టినట్టు లూజ్ అవ్వవు. కాకపోతే మనం ఏంటంటే తెంపకూడదు ఇవి. లాస్ట్లో ఇలా కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్కసారి 3 వేసాం కదా, లాస్ట్లో మాత్రం 2 టైమ్స్ 3 వేస్తే ఫ్లవర్స్ అనేవి గట్టిగా ఉంటాయి, ఊడిపోవు. సో ఇంతే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.